హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షాయణి వ్లాగ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే చాలా రోజుల తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేశాను, లాంగ్ వీడియో. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్లాగ్ అనుకొని ఇంకా మార్నింగ్ నేను మా పెద్ద బాబు అయితే లేసాము. ఇంకా చిన్నోడు లేయలేదు. ఇంకా బ్రష్లు వేసేసుకొని ఇంకా ఛాయ్ అయితే పెట్టుకుంటున్నాను. మా పెద్దోడికి కూడా బ్రష్ ఇచ్చాను, వాడు ఏమని వాడు ఒక అరగంట సేపు అయిన బ్రష్ అలా చేతులు పెట్టుకొని వేస్తూ ఉంటాడు. ఇంకా మా చిన్నోడు లేలేదు కదా, ప్రశాంతంగా కూర్చొని అయితే ఛాయ్ తాగుతూ ఉన్నాను రిలాక్స్గా. వాళ్ళు లేసేలోపు ఇంకా లేచిందంటే అంత ప్రశాంతంగా కూర్చొని తాగలేనండి, తాగుతాం కానీ ఇంకా అక్కడ బాల్కనీ సైడ్ కూర్చొని అయితే ప్రశాంతంగా టీ అయితే తాగేస్తున్నాను. ఫస్ట్ లేవగానే అదొకటైతే బ్రష్ అయిపోగానే ఫస్ట్ టీ అయితే తాగాలి, అది పడాల్సిందే ఫస్ట్. ఇంకా మా పెద్ద బాబు కోసం చిన్నోడి కోసం జావ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళు పాలు తాగట్లేదు, ఇంకా పాలు వేసి బెల్లం వేసి జావ ప్రిపేర్ చేశాను ఇద్దరికి. ఇంకా చిన్నోళ్ళు వేసేలోపు చల్లగా అవుతుంది కదా అనేసి చేసేసి ఇచ్చేసాను. పెద్ద బాబుకి ఫస్ట్ గిన్నెలు వేసి ఇచ్చేసాను, వాడు తింటాడు మంచిగా. వాడే తినేస్తున్నాడు ఈ మధ్య. ఇంకా వాడికి ఇచ్చేస్తున్నాను, లేకపోతే మొన్నదాకా నేనే చేతితో తినిపిస్తూ ఉండేదాన్ని, ఇప్పుడు అదే స్పూన్తో తినిపించేదాన్ని. ఇప్పుడైతే వాడే తినేస్తూ ఉన్నాడు చల్లగా అయితే. ఇంకా వాడికి ఇచ్చేసి ఇంకా నా పని లేదో నేను చేసుకుంటాను. చిన్నోళ్ళు వేసేలోపు టిఫిన్ కార్యక్రమం అది ఇది చేసుకోవాలి. ఇంకా టిఫిన్ వచ్చేసి పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. దానికి రైస్ వండి పులిహోర చేయాలి. ఎందుకంటే పిండిలు ఉంటే ఏదో ఒకటి వేసేద్దాం, ఏం పిండి లేదు అస్సలు. ఇంకేం టిఫిన్ చేయాలో అర్థం కావట్లేదు. నిన్ననే ఉప్మా చేసుకుని తిన్నాం, మళ్ళీ ఈరోజు కూడా టిఫిన్ ఉప్మా ఏం బాగుంటుంది అనేసి ఇంకా రైస్ వండేసి పులిహోర అయితే చేసేసాను. ఇంకా బియ్యం కడిగి పెట్టేసి ఇంకా అన్నం అయితే వండేస్తాను. ఫస్ట్ కొంచెం అన్నం చల్లగా పులిహోర కలిపేస్తాను, నిమ్మకాయ పులిహోర. ఇంకా ప్రాసెస్ అంతా ఏమైతే షూట్ చేయలేదు, ఏమి ట్రైపాడ్ పెట్టుకోవట్లేదు, షూట్ చేయట్లేదు. పెట్టుకుంటే మా చిన్నోడు వచ్చి లాగేస్తున్నాడు, ఫోన్ కింద పడిపోతుంది. అందువల్ల వీడియోస్ అసలు లాంగ్ వీడియోస్ తీయలేకపోతున్నాను, స్టాండ్ పెట్టుకొని అసలు షూట్ చేయలేకపోతున్నాను. అదే ప్రాబ్లం అవుతుంది. ఎంతసేపు నా చేతితోనే చూసుకోవాల్సింది. అందుకే వంట అయిపోయిన తర్వాత మధ్యలోనే ఆగి మరీ తీస్తూ ఉన్నాను కెమెరాతో. పర్టికులర్గా చేసేటప్పుడు ఇవన్నీ చూపించలేకపోతున్నాను, అదే ప్రాబ్లము. ఇంకా పులిహోర అయితే చేసేసాను. ఇంకా మా చిన్నోడు కూడా లేచేసాడు. ఇంకా వాడికి కూడా స్నానం అయ్యి చేయించాను. వాడు లేసరికి 8:30-9 అయిపోయింది. ఈరోజు ఇంతసేపు పడుకున్నాడు, ఎప్పుడు పడుకోడు అంత సేపు. మరి ఇంకా లేచినాకడే ఇంకెమ్మడే స్నానం చేయించేసాను. ఎలాగో టైం అయిపోయింది కదా అని స్నానం చేసి ఇంకా బట్టలు వేసాను. ఈ షర్ట్ వచ్చేసి మా పెద్ద బాబు 1 year అప్పుడు షర్టు. అది ఇప్పుడు మా చిన్న బాబుకి దాచిపెట్టి ఇప్పుడు వీడికైతే వేస్తూ ఉన్నాను. అంటే షర్ట్ బాగుంది కదా అనేసి ఇంకా నేనైతే ఏం పడేయలేదు, ఇంకా అలాగే ఉంచాను. అది ఇప్పుడు వీడు కరెక్ట్గా సరిపోతుంది. మా పెద్దోడి బట్టలు వీడు వేసుకుంటున్నాడు. ఇప్పుడు చాలా ఉన్నాయి టీషర్ట్లు, అట్లా షర్ట్లు టీషర్ట్లు కూడా మంచిగా ఉన్నాయని అలాగే ఎత్తి పెట్టాను పడేయకుండా. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు, తనకు టిఫిన్ పెట్టి ఇచ్చేసాను. తర్వాత కాఫీ కలిపాను. ఇంకా తను వెళ్ళిన తర్వాత అంట్లన్నీ కడిగేసి గ్యాస్ క్లీన్ చేసి బియ్యం నానబెట్టేశాను. ఇంకా మిషన్కి బట్టలు వేస్తే అవుతుంటాయి అనేసి బట్టలు కూడా మిషన్లోకి వేసేసాను. ఇంకా నిన్నటి బట్టలు ఉతికేసినవి ఉన్నాయి, మడతేద్దాం అనేసి కింద బెడ్షీట్ వేసుకొని బట్టలు వేసి మడతేస్తున్నా కూర్చొని. ఇంకా టీవీ చూసే వాళ్ళు ఇద్దరు నా దగ్గరికి వచ్చేసి నన్ను పీకేస్తున్నారు. మడతేసిన బట్టలన్నీ ఉల్టా అంటే దాన్ని చెదరం చేసేస్తున్నారు. మడతేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. మా చిన్నోడు అంటే తెలియక చేస్తున్నాడు, మా పెద్దోడు కూడా అలాగే చేస్తాడు. వీళ్ళిద్దరి ముందు ఏ పని చేయలేమన్నమాట. ఇంకా బట్టలన్నీ అక్కడ పెట్టేశాను. ఇంకా మా చిన్నోడు ఒకటే ఏడుపు ఎత్తుకోమనేసి చూడండి, కింద ఉన్నప్పుడు ఏడుస్తూనే ఉంటాడా, అలా పైకి ఎత్తుకోగానే నవ్వు వచ్చేస్తుంది ఆయనకి. అదేంటో మరి ఎప్పుడు ఎత్తుకొని ఉండాలంటాడు. ఇంకా ఈ ఇంటికి వచ్చాక చాలా బెటర్ అయిపోయిందండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఫుల్ ఏడ్చేవాడు, ఇక్కడ అంతా ఏడవట్లేదు. కొంచెంసేపు అయినా ఆడుకుంటున్నాడు, కొంచెం పని చేసుకొని ఇస్తున్నాడు. మారిపోయాడు మా చిన్నోడు కూడా. ఈ ఇంట్లోకి రాగానే మరి ఇంత మారుతాడని అసలు అనుకోలేదు, నిజంగా మారిపోయాడు. ఇంకా వాడిని ఎత్తుకొని ఇట్లా బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ పని అంతా పని అయితే అయిపోయింది. ఇంకా వంట పని కూడా ఉంది. బియ్యం నానబెట్టి పెట్టాను. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, ఎగ్ ఫ్రై చేయాలి. ఇంకా బట్టలు అయితే ఇక్కడ ఇటు సైడ్ మా చిన్నపిల్లలు బట్టలు పెట్టాను, అక్కడ మా బట్టలు పెట్టుకున్నాను. ఆ రూమ్లో 2 రూమ్లు ఉన్నాయి కదా, ఒక దాంట్లో ఇవి, ఒక దాంట్లో సెల్ఫ్లు చాలా తక్కువ ఉన్నాయి, అందుకే అక్కడ పెట్టలేకపోతున్నాము. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ఇంకా 5కి అయితే వేసేసాను. ఇంకా మగ్గుతూ ఉంటుంది కదా, ఒక పక్క అప్పటికే 11:30 అయిపోయింది టైము. ఇంకా 12కి మా హస్బెండ్ వచ్చేస్తారు కదా, వంట చేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా మా చిన్నోడు కూడా నిద్ర టైం అయిపోయింది, వాడు ఇంకొకటే ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎగ్ ఫ్రైకి బాగా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఎగ్స్ వేసి తర్వాత కొంచెం మా పెద్ద బాబుకి కారం తినట్లేదు కదా అనేసి వాడికి కొంచెం కర్రీ తీసి మాకి కారం వేసుకొని చేసేస్తాను. వాడు ఏంటో కారం ఎప్పుడు అలవాటు చేసుకుంటాడో ఏమో, వాడితో పెద్ద దిగులే అయిపోతుంది. కారం అస్సలు అలవాటు కావట్లా. చిన్నప్పటి నుంచి పిల్లలకి అందుకే ఎప్పుడే కానీ సపరేట్గా చేసి ఫుడ్ అసలు పెట్టకూడదు, మనం ఏది తింటుంటే అదే పెడుతుండాలి, అలవాటు చేస్తుండాలి. ఈ మిస్టేక్ చేశాను నేను తెలియకప్పుడు. అంటే 2-3 సార్లు పెట్టడానికి ట్రై చేశాను, వాడు తినట్లేదు అనేసి నేను సపరేట్గా ఇంకా కుక్ చేసి పెట్టేసేదాన్ని. ఇంకా అందువల్ల వాడు ఇప్పుడు ఏది మా
మాతో పాటు కలిసి మేము తినలేకపోతూ ఉన్నాడు. ఇప్పుడు మా చిన్న బాబుతో ఆ ప్రాబ్లం లేదు, వాడు ఏదైనా తినేస్తూ ఉన్నాడు, మంచిగా అలవాటు అవుతుంది. ఇంకా పని అంతా అయిపోయింది, కొన్ని అంట్లోనే కడగాల్సినవి. ఇంకా కర్రీ అయిపోయింది, అన్నం అయిపోయింది, 12 అయిపోయింది అప్పటికి కరెక్ట్గా, అప్పుడు పని అయిపోయింది. ఇంకా అందుకే పిల్లలకి ఫస్ట్ నుంచి మనం ఏం తింటామో అదే అలవాటు చేయాలి. వాళ్ళు తినకపోయినా ఒక 2-3 రోజులు అలాగే వదిలేసి మళ్ళీ అదే అలవాటు చేయాలి. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఇంక అందరం తిన్నాం. మా హస్బెండ్ నిద్రపోతున్నారు, నాకు మాత్రం నిద్రపోయే అవకాశం లేదు. యాక్చువల్లీ మా చిన్నోడు రోజు మధ్యాహ్నం ఒక 2 అవర్స్ పడుకునేవాడు, పొద్దున పూట పడుకోవట్లే. ఈరోజు మార్నింగ్ ఎక్కువసేపు పడుకునేందుకు వాడికి మధ్యాహ్నం నిద్ర రాలా, పడుకున్న ఒక 1/2 అవర్కి లేచేసిండు. వాడిని ఆడిపించుకుంటూ అలా ఇంకా హాల్లో ఉన్నాము. ఇంకా సాయంత్రం పూట మా చిన్నోడికి పిలకేసేసాను, జుట్టు వచ్చి ఓ కంట్లో మీద పడిపోతుంది, పిలకేద్దామంటే మొత్తం జుట్టు అంటట్లేదు. ఇంకా అందుకనేసి చిన్న పిలకేసాను పైన, చాలా క్యూట్గా అనిపించేసింది, నాకైతే బాగా నచ్చింది. మా చిన్నోడికి జుట్టు ఇంకా తీయించలేదు, 3 ఇయర్స్లో తీయించాలని ఇంకా అలాగే పెట్టామన్నమాట. 1 ఇయర్ లోపు కుదరలేదు, వెళ్ళాల్సింది, కుదరక కొన్ని పనుల వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా 3 ఇయర్స్ వరకు అలాగే ఉంచాలి వాడి జుట్టుని. ఇంకా మా పెద్ద బాబుకి 1 ఇయర్ లోపే తీయించేసాం, వీడికి లేట్ అయిపోయింది, కుదరలేదు ఎందుకో ఏమో మరి. వీడికి 3 ఇయర్స్లో తీయించాలని ఉందేమో, అందుకని ఇంకా కుదరలేదు. నిజంగా భలే క్యూట్గా ఉంది కదా. నాకు అమ్మాయిలు లేని లోటు తిరుగుతుంది, అమ్మాయిలు ఉంటే మంచిగా జుట్లేసి పూలు పెట్టాలనే ఉండేది కదా. ఇంకా ఆ ముచ్చట చిన్నోడితో ఒక 3 ఇయర్స్ వరకు తీర్చుకోవచ్చు అనమాట, మంచిగా జడేయచ్చు, పూలు పెట్టచ్చు, చాలా ఇష్టం ఉంటుంది కదా అట్లా. ఇంకేమో వాడికి అందుకేనేమో 3 ఇయర్స్ వరకు ఆ జుట్టును అలా దేవుడు ఉంచబెట్టిండేమో, వాడికి కుదరక వెళ్ళలేకపోయాము. ఇంకా వాడికి మంచిగా జుట్లు వేయచ్చు, పూలు పెట్టచ్చు ఇప్పటి నుంచి. ఇంకా ఈవినింగ్ టీ అయితే పెట్టేసుకున్నాం తాగడానికి. ఇంకా చాయ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, కంప్లీట్ అయింది, గ్లాసుల్లో పోసేసుకొని తాగాలి. మా పిల్లలు ఏంటో ఈ మధ్య అస్సలు పాలు అనేమాట తాగట్లేదు. పెద్దబాబు మరీ, చిన్నోడన్నా తాగుతున్నాడు. కానీ మా పెద్దోడు తిండి విషయంలో మస్తు సతాయిస్తాడు, అసలు ఏదే కానీ తినకపోవడం తాగకపోవడం చేస్తాడు. ఇంక ఇదైతే నైట్ పిల్లలందరూ పడుకున్నాక బియ్యం ఇడ్లీ బియ్యం నానబెట్టేసాను. ఇంకా అవి గ్రైండర్కి వేసేసి ఇంకా అన్నీ కడిగేసాను. మేము కూడా తినేసాంలేండి, ఇంకా తిన్నాకే తీసాను ఈ వీడియో, మధ్యలో ఇంకేం షూట్ చేయలేకపోయాను. ఇంకా పిండి కూడా మొత్తానికి ఒక 4-5 రోజులకు సరిపడా పట్టేసి పెట్టుకుంటాను ఒకేసారి, మళ్ళీ మళ్ళీ కుదరదు కదా అనేసి. ఇంకా పిల్లలు ఇద్దరైతే మంచిగా పడుకున్నారు. మా హస్బెండ్ వచ్చాడు, తినేసి ఇంకా ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాడు, క్రికెట్ మ్యాచ్. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది చూడడము, 11-11:30 వరకు చూస్తూనే ఉంటాడు అలా పడుకొని. అయినా కానీ నిద్రపోతుంది, ఏంటి క్రికెట్ పిచ్చో ఏమో వీళ్ళకి. ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.